కీర్తనలో ఒక మాట రాస్తుంది చూడండి. 19వ కీర్తన 10-11 చరణాలు. 10-11 చరణాలు. 11వ చరణం దేవుని వాక్యము 11. సరే 9వ వచనానికి రా, నాతో కలిసి చెప్పండి. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. నాతో కలిసి, అవి బంగారము కంటేను, విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి, తేనె కంటేను, జుంటు తేనె ధారల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. వినారు ఈ మాట? అనండి ఒకసారి. ఏ లాభం? గొప్ప లాభం అని ఊరక అనొద్దు తమ్ముడా, దాన్ని ఆ పదాన్ని అనుభవించాల. ఏమంటాడు? ఇట్లా అనండి. లైవ్ చూస్తా ఉన్నా పెట్టారా? ఏ లాభం? దేని వలన గొప్ప లాభం? నీ వాక్యం వలన నీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు. కెవిన్ అట్లా చేయొద్దు. జేమ్స్ నువ్వు వెళ్తున్న మార్గం జేమ్స్ నువ్వు వెళ్ళే మార్గం సరైంది కాదు, ఆ మార్గం గుండా వెళ్ళొద్దు. దేవుడు హెచ్చరిస్తాడు. ఎవడైతే ఆ హెచ్చరికకు లోబడి హెచ్చరికను గైకొంటాడో ఆ హెచ్చరిక వలన వాడు గొప్ప లాభం పొందుతాడట. వీళ్ళు ఎంత నష్టం పొందటానికి కారణం ఏంటి? ఎంత నష్టం జరిగిందో చూడండి. ఎంత నష్టం జరిగిందో చూడండి. 18వ వచనం, 27వ అధ్యాయం 18వ వచనం. మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయ సాగిరి. ఏం పారేశారు? కొంచెం గట్టిగా. ఏం పారేశారు? సరుకులన్నీ పారేశారు. ఇప్పుడు వాడ ప్రయాణంలో ఏం తీసుకొని వెళ్తారు? మనుషుల్ని కాదు కదా, సరుకులు కూడా తీసుకొని వెళ్తారు. ఈ సరుకులన్నీ ఏం చేశారు? సముద్ర పాలు చేశారు, సముద్రంలో పారేశారు. 3వ దినమున, అసలు ఈ మాట చూడండి, తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసి. నేనంట ఓడ సామాగ్రి పారేశారు అంటే పోయిద్దిగా, కానీ ఏమన్నాడమ్మా? అంటారు కదా, చేతులారా బ్రతుకు పాడు చేసుకున్నావురా, చేతులారా నష్టపోయావురా, నువ్వు కొని తెచ్చుకుందిరా, ఇది నువ్వు కొని తెచ్చుకుంది, నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావురా అని అంటారే. అందుకని పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ వాడిన పదం ఏంటంటే చేతులారా ఓడ సామాగ్రి. నా ప్రభు బిడ్డలారా, నేను ఎరిగిన నా దేవుడు ఎవ్వరి జీవితాన్ని శాపానికి అప్పగించడం, శపించటం నా దేవునికి చేత కాదు, కీడు చేయటం నా దేవునికి చేత కాదు. అసలు నేనంట క్రైస్తవుని శపించటం ప్రపంచంలో ఎవ్వడి వల్ల కాదు. కానీ ఒకటి తెలుసా, నీ చేతులారా నీ జీవితాన్ని శాపగ్రస్తం చేసుకోగలుగుతావు, నీ చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకోగలుగుతావు. అందుకని ప్రభు బిడ్డలారా, చేతులారా వాడలో ఉన్న సామాగ్రి, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో చేతులారా బ్రతుకు పాడు చేసుకున్నావా? చేతులారా కోరి కోరి కొని తెచ్చుకున్నావా నష్టాన్ని? వీళ్ళు రాత్రి లాంటి అనుభవాలకు వెళ్ళటానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక వస్తే ఆ హెచ్చరికను లక్ష్య పెట్టలేదు. మీకు తెలుసా, నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఎన్నో వాడ ప్రమాదాలు. 2019 సంవత్సరంలో రాజమండ్రి దగ్గరలో పాపి కొండలు, విన్నారా పేరు? పాపపు కొండలు కాదు, అటు పేరు ఏంటంటే పాపి కొండలు. విన్నారా? ఆ పాపి కొండలు ఆ గోదావరి నది గుండా అలా వెళ్తున్న పరంపరలో కొంచెం ఎదురు అపాయకరమైన స్థలం, ఎక్కువగా సుడిగుండాలు ఉంటాయట, సుడిగుండాలు. అయితే ఆ సుడిగుండానికి వెళ్ళే ముందు ఒక పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు వచ్చి వాడలోకి వచ్చి చెక్ చేశారు. బాబు, ఇంక మీరు వెళ్ళబోయేది అపాయకరమైన స్థలం, సుడిగుండాలు ఉంటాయి. తమ్ముడు ఆ వీడియో, సుడిగుండాలు ఉంటాయి, జాగ్రత్త, లైఫ్ బోట్ వేసుకోవద్దు, క్షమించండి, లైఫ్ బోట్ వేసుకొని రెడీగా ఉండండి. ఎవరు కూడా ఒకవైపుకి వెళ్ళొద్దు, డాన్సులు వేయొద్దు, గంతులు వేయొద్దు, రాబోయేది ప్రమాదకరమైన స్థలం, తస్మా జాగ్రత్త అని పోలీసు వాళ్ళు హెచ్చరించి
వీడియో షూట్ తీసి వాళ్ళ ఫోటోలు తీసి హెచ్చరించారంట. కొంచెం ముందుకెళ్తే సుడికొండ, మాకు తెలిసి సంగతి, అపాయకరమైన స్థలం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉందండి, ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెద్ద ప్లేట్ ఒకటి ఉంటుంది. ఆ ప్లేట్ మీద రాసే ముందు మనకి ఇంగ్లీష్ రాకపోయినా తెలుగు రాకపోయినా చదువుకోనోడు కూడా అర్థం చేసుకోగలడు ఒక గుర్తు వల్ల. ఏ గుర్తు? పుర్రి ఒకటి పెట్టి ఆ పుర్రి కింద 2 ఎముకలు పెడతాడు. ఎందుకో తెలుసా? నాన్న ఇది ట్రాన్స్ఫార్మర్ నాయన, గోలిగా ఆడుకున్నట్టుగా దీంతో ఆడుకునేవి గాక, ఇదేదో క్రికెట్ బ్యాట్ను పట్టుకున్నట్లుగా పట్టుకునేవి గాక. ఒక్కసారి పట్టుకున్నావా నిన్ను వదలదో. ఆ తర్వాత పుర్రి గుర్తు మిగిలిపోద్దని హెచ్చరిక ఉంది కదా. అరే అంత బోర్డు పెట్టి నీకు హెచ్చరిక గుర్తు పెట్టినా కూడా పోయి పట్టుకున్నావు అనుకో, పోయి పట్టుకో. అరే ఎందుకు గవర్నమెంట్ ఆ హెచ్చరిక పెట్టింది? ప్రమాదం అన్న సంగతి వాళ్ళకి తెలుసుగా. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు మలుపుల దగ్గర గవర్నమెంట్ వాళ్ళు చూడండి, గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సింది చేస్తారు సార్. ఏమని రాస్తారు తెలుసా? ప్రమాదకరమైన మలుపు ముందుంది అని చదివి అక్కడ కూడా నువ్వు 120 స్పీడ్ పోతావు. ఎంత 120 స్పీడ్ మీద పోయావో అంత 120 స్పీడ్తో పైకి కూడా పోతావు. విన్నారా? హెచ్చరించారా లేదా? ప్రమాదకరమైన మలుపు ఉంది, జాగ్రత్త. ఎందుకు అవి హెచ్చరిక? రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి అనుభవాల్లో నుంచి చెప్పారు. ఈ పోలీసు వాళ్ళు వచ్చి నాన్న ఇది ప్రమాదకరమైన స్థలం జాగ్రత్త అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఉంటారు కదా యూత్, అనండి యూత్. ఈ యూత్ అంతా అక్కడుండి కేరింతలు కొడతా, మనకెందుకు లైఫ్ జాకెట్, మనకెందుకు లైఫ్ జాకెట్ అని. ఒక్కళ్ళు లైఫ్ జాకెట్ వేసుకోలేదట. ఒకళ్ళని చూసి ఒకళ్ళు తీసేసి మైమరిచిపోయి ఇటు అటు కంతులేస్తూ ఉంటే ఈలోపు సుడిగుండం రానే వచ్చింది. ఆ వాడ సుడిగుండంలో చిక్కుకుంది. తమ్ముడు అది ఒకసారి చూపించు. ఆ వాడ సుడిగుండంలో చిక్కుకుంది. ఎందుకు హెచ్చరిక పట్టించుకోలేదు? ప్రమాదకరమైన మలుపు ఉంది, సుడిగుండం ఉంది, జాగ్రత్త అని డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరిస్తే ఆ హెచ్చరిక పట్టించుకోలేదు. ప్రపంచ చరిత్రలో టైటానిక్ వాడ అనే పేరు మీరు విన్నారా? ఒకడు దాన్ని తయారు చేసి ఇంజనీర్ అన్నాడంట, దేవుడు కూడా దీన్ని ముంచలేడు. దాన్ని ముంచడానికి దేవుడు కావాలా? మంచుగడ్డ ఒకటి చాలు, మంచుకొండ ఒకటి చాలు. దేవుడు కూడా దీన్ని ముంచలేడని దాని ఇంజనీర్ దాని మీద రాశాడట, దేవుడు కూడా ఈ ఓడను ముంచలేడని. మొత్తానికి ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఎదురు మంచుగడ్డలు ఉన్నాయట. పదే అలారం సైరన్ వస్తుందట. మంచుగడ్డలు ఉన్నాయి, హెచ్చరిక, మంచుగడ్డలు ఉన్నాయి అంటా ఉంటే ఇంజనీర్ అన్నాడట, ఈ వాడ పేరేంటి అను? టైటానిక్ అంటే పెద్దగా బానే పట్టుకున్నావు. టైటానిక్ అంటే బ్రహ్మాండమైన అనండి, అట్లా అనొద్దు. బ్రహ్మాండమైన ఓడ. ఏమనుకున్నా దీని పేరు? బ్రహ్మాండమైన ఓడ. ఈ బ్రహ్మాండమైన ఓడ ముందు ఏదైనా బద్దలవలసిందే. మంచుకొండ ఎంత, దాని బతుకెంత. ఈ ఓడ పేరేంటి? కొన్నిసార్లు ఏమనుకున్నావు? నేనంటే ఏమనుకున్నావు? ఎంత ప్రార్థన పరుడు అనుకున్నావు? దేవుడు అంటే ఎంత విశ్వాసం అనుకున్నావు? అసలు నా అంత భక్తి ఊరుకుంది, నేను పడిపోనండి, నా అంత తోడు లేడండి అని ఎవడు వెర్రవిగుతాడో పౌలు గారు అంటాడు,
నిలవబడిన వాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చనిపోయే ఆఖరి క్షణం వరకు ప్రతి క్షణం భయంతో, అప్రమత్తతో దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఈ వాడ పేరు బ్రహ్మాండమైన వాడ, ఈ వాడని ఎవడేం చేస్తాడు అని చెప్పి ముందుకల్లా బానిచ్చాడు. విచిత్రం ఏంటో తెలుసా? మంచు గడ్డల్లో కూరుకుపోయి బ్రహ్మాండమైన వాడ బ్రద్దలైపోయింది. ఎందుకు టైటానిక్ వాడ బ్రద్దలైపోయింది? హెచ్చరిక పట్టించుకోలేదు. ఇప్పుడు పౌలు వారి ప్రయాణంలో 14 రోజుల పాటు గాఢాంధకారపు చీకటి, సరుకులంతా సముద్ర పాలు చేశారు, ఆహార పదార్థాలు సముద్ర పాలు చేశారు, చివరికి ఓడ సామాగ్రి కూడా చేతులారా సముద్ర పాలు చేశారు. ఎందుకు? ఒక దైవజనుని హెచ్చరిక, ఒక ఆత్మీయుని హెచ్చరిక వాళ్ళు పట్టించుకోవాలా. అమ్మా, అయ్యా, నీకంటే పెద్దవాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు ఎప్పుడైనా ఆత్మీయులు చిన్న పిల్లలు చెప్పినా, ఆత్మీయులు చిన్న పిల్లలు చెప్పినా గాడిద ద్వారా దేవుడు బిలాముతో మాట్లాడలేదా? రాజైన దావీదుతో తన దగ్గర పనిచేసే సైన్యాధ్యక్షుడు యోవాబు ద్వారా దేవుడు మాట్లాడలేదా? చిన్న పిల్లల ద్వారా కూడా దేవుడు హెచ్చరిస్తాడు, పెద్దవాళ్ళ ద్వారా కూడా దేవుడు హెచ్చరిస్తాడు. అహానికి పోకుండా నేల మట్టుకు తగ్గించుకొని హెచ్చరికకు నువ్వు లోబడితే గొప్ప లాభం కలగటానికి దేవుడు కృప చూపిస్తాడు. సరే, శతాధిపతి అంటే ఆ ఓడలో ఉన్న ఖైదీలందరినీ తీసుకుని వెళ్ళే శతాధిపతి పౌలంటే ఇష్టమే. కానీ పౌలంటే ఇష్టమే, పౌలు మాట నమ్మకుండా ఎవరి మాట మీద నమ్మకం ఉంచాడు? చూడండి ఆ మాట, 11వ వచనం, 27వ అధ్యాయం, 27వ అధ్యాయం నాతో కలిసి. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. ఒకసారి ఈ మాట అందరు పెద్దగా చెప్పండి. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. నా వైపు చూసి సమాధానం చెప్పండి. అమ్మ, మీకు ఏ ఆలోచన వస్తే అది చెప్పండి, మీరు అనుకున్నది చెప్పండి. శతాధిపతికి పౌలంటే ఇష్టం ఉందా లేదా? పౌలు పట్ల దయగా ప్రవర్తించాడని లాస్ట్ సెషన్లో మనం విన్నాం కదా. పౌలంటే ఇష్టమే. కానీ ఇక్కడ పౌలు మాట నమ్మకుండా, పౌలు మాట మీద ఆధారం చేసుకోకుండా నావికుడి మాట నమ్మాడు, ఓడ యజమానుని మాట నమ్మాడు. ఎందుకు? ఏదో ఒకటి చెప్పండి చిన్న. అమ్మా, వినపట్లేదమ్మా? నడిపించే నాయకుడా? ఎవరికమ్మా? కాదు అమ్మ, మీరు చెప్పండి తల్లి. ఎందుకు వాళ్ళ మాట నమ్మాడంటే, డెఫినెట్గా వాళ్ళు అని ఉంటారు, సార్ ఈ రోడ్డు మాకు తెలియందా, ఈ ప్రయాణం మాకు ఇదేమన్నా మాకు కొత్త, ఎటు వెళ్ళాలో, ఎటు డైరెక్షన్ ఇవ్వాలో, ఎటువైపు వెళ్తే మంచిదో, ఏమండి ఈ అలలను ఎట్లా తట్టుకోవాలో ఇదంతా మాకు తెలుసు సార్. ఈ సీజన్లో ప్రయాణం మంచిదో కాదో మాకు తెలుసు సార్. ఎలాంటి మేము ఎన్నో కాచివాడపోచ్చాం అని వాళ్ళ అనుభవాలు చెప్పుంటారు. మీకు తెలుసా, శతాధిపతి ఆత్మీయత మీద ఆధారపడకుండా అనుభవాల మీద ఆధారపడ్డాడు. నా మాట మీకు అర్థమైందా? దేని మీద ఆధారపడ్డాడు? ప్రభు పిల్లలుగా ఎప్పుడూ నీ అనుభవం మీద ఆధారపడొద్దు, దేవుని మీద ఆధారపడద్దు. నీ అనుభవం మీద ఆధారపడొద్దు. నిన్ననే గత ఆదివారం సాయంత్రం నేను ఉప్పల్లో చెప్పాను, 23 సంవత్సరాల నుంచి నేను ప్రసంగం చేస్తూ ఉన్నాను. టిల్ డేట్ ఎప్పుడు ప్రసంగం చేయాలన్నా దేవుని దగ్గర ప్రసవవేదనే పడతా, 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఏదో ఒకటి చెప్పేద్దాం. మనకు రాదా? మనం మాట్లాడలేవా? ఎప్పుడు అనుభవం మీద ఆధారపడినట్లుగా నాకు జ్ఞాపకం లేదు. ప్రతి క్షణం ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నా చనిపోయే వరకు కూడా పసిబిడ్డ తల్లి మీద ఆధారపడ్డట్లు ప్రతి క్షణం ప్రభు మీద ఆధారపడాల్సిందే. అనుభవం మీద ఆధారపడ్డారు కాబట్టి, అనుభవాన్ని ఆశ్రయించారు కాబట్టి వాడు బ్రద్దలైపోయింది.
విన్నారా? అనుభవం మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళ జీవితంలో భయంకరమైన రాత్రి లాంటి అనుభవం ఎదురైపోయింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు అనుభవం మీద ఆధారపడలా, ప్రతి క్షణం దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టే అద్భుతం. పౌలును దేవుడు వాడుకున్న విధానం ఓ ప్రత్యేకమైనదిగా ఉంది. చూడండి ఆ మాటలు. ప్రభు చిత్తమైతే ఇది 20వ తారీఖు నేను మొగల్తూరు మీటింగ్లో చెప్తాను దీని గూర్చిన పూర్తి వివరణ. ఒకసారి చూడండి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు, అలాగే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు వ్రాయబడిన మాటలు ఒకసారి మీ అందరితో పంచుకుంటాను. 14వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం చూడండి. ముందు 8వ వచనం 14వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం నాతో కలిసి, దావీదు ఇజ్రాయేల్ మీద రాజుగా పట్టాభిషేకం చేయబడినని ఫిలిష్తీయులందరూ ఫిలిష్తీయులందరూ దావీదుని వెతికి పట్టుకొనుటకై బయలుదేరగా, నాతో కలిసి, దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయాను. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయిలోయలో దిగిరి. నెక్స్ట్, ఫిలిష్తీయుల మీదకి నేను పోయిన యెడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించదనని సెలవిచ్చాను. నెక్స్ట్, వారు బయలుపెరాజమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జలప్రవాహము కొట్టుకుని పోవునట్లుగా యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసినని ఆ స్థలమునకు బయల్పెరాజీము అను పేరు పెట్టాను. నెక్స్ట్, వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టి పోగా వాటిని అగ్ని చేత కాల్చివేయవలనని దావీదు సెలవిచ్చాను. మరలా 13వ వచనం, అందరూ సెలవిచ్చాను. పెద్దగా చెప్పండి. ఇక్కడ ఫిలిష్తీయులు మరలా లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేశాను. నీవు వారిని తరుము కొనిపోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి, కంబలి చెట్లు కొనల యందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినినప్పుడు పెద్దగా చెప్పాలి, ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై. ఆ చప్పుడు వినబడినప్పుడు, పెద్దగా ఆ చప్పుడు వినబడినప్పుడు, మరోసారి ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలుదేరి ఉన్నాడని నీవు తెలుసుకున్నామని సెలవిచ్చెను. దావీదు ఇక్కడ అనుభవం మీద ఆధారపడలా, దేవుని మీద ఆధారపడ్డాడు. ఎలా దావీదు రాజుగా పట్టాభిషేకం. ఈ వార్త ఫిలిష్తీయులకు తెలిసి దావీదును పట్టుకోవాలి, దావీదును ఓడగొట్టాలి అని దావీదు మీదకి వచ్చారు. దావీదు ఆ వార్త విని ఎక్కడికి వెళ్ళాడు? ప్రాకారము గల స్థలానికి వెళ్ళి మోకరించి, దేవా వాళ్ళు మా మీద యుద్ధానికి వచ్చారు, యుద్ధానికి వెళ్ళమంటావా, వెళ్తే మాకు జయమిస్తావా అని దేవుని దగ్గర విచారణ చేశాడు. ఆమేన్. వాస్తవంగా రాజ్యం మీదకి శత్రువులు యుద్ధం చేయటానికి వస్తే రాజు చేసే మొట్టమొదటి పని ఏంటి? సహజంగా ఇంకెట్లా అడిగితే కాదు, పనికి మాలిందానే మా ఇంటి పక్క నువ్వు పనికి మాలిందానివి అని అంటే ప్రార్థన గదిలోకి వచ్చి, ప్రభా నన్ను పనికి మాలింది అంది, నన్ను ఏమంటావు, అదే నన్ను ఏమనమంటావు ప్రభా, మౌనంగా ఉండమంటావా, నేను పనికి మాలిని కాదే, పనికి మాలిని కాదని సిస్టర్ అని అనమంటావా, నేను పనికి మాలిందాన్ని, నువ్వు పనికి మాలిందానివే, మీ అమ్మ పనికి అసలు టోటల్ మీ కాందానే పనికి మాలిన కాందానా అని చెప్పమంటావా అని దేవుని దగ్గర విచారణ చేస్తారా?
వెంటనే గన్ షాట్గా, ఏంటే నన్ను పనికి మాలిందని అంటావా, నీ నోరు పడిపోను, నీకు పురుగులు పడిపోను, నీ కాళ్ళు ఇరిగిపోను. మన కరోనాలో నువ్వు పోయినా పేడ పోయేది. వెంటనే మనం రియాక్ట్ అవుతామా, విచారణ చేస్తామా? చెప్పండి ఒక మాట. ఎమోషనే కదా ఎక్కువ పనిచేసేది. తమ్ముడు ఆఫ్రికా ఎమోషనే కదా, తాడికొండ ఎమోషనే కదా పనిచేసేది అక్కడ. అమ్మ ఎమోషనే కదా. అరే చెప్పండి సార్, అరే చెప్పండి, అరే పెద్దగా చెప్తాండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెల్లె నేను పెట్టమని ఒక దెబ్బ కొట్టింది అనుకో, అన్న ఇట్లాంటి చెప్పొద్దు మీరు అనే కదా అనేది. ఇప్పుడు ఒకవేళ అందే కొట్టింది అనుకో ఒక మాట, ప్రభా ఏం చేయమంటారు ఇప్పుడు, భార్య కొట్టింది, ఎవడు చెప్పుకునేదయ్యా నా బాధ అని ఏడుస్తావా, సైలెంట్గా ఉండమంటావా, ఏం చేయమంటావు ప్రభు అని దేవుని దగ్గర విచారణ చేస్తావా, తర్వాత ఆయుధం వాడతావా? మొట్టమొదటి చేసే పని ఏంటంటే ఆయుధం కదా. దావీదు రాజు సైన్యాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళలా, సైనికుల దగ్గరికి వెళ్ళలా, కత్తి దగ్గరికి వెళ్ళలా, ఖడ్గం దగ్గరికి వెళ్ళలా, సైన్యాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళలా. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా దగ్గరికి వెళ్ళాడు. సార్ అసలు అప్పుడెవడు విచారణ చేస్తాడు సార్? చుట్టూత శత్రువులు ఆవరిస్తే దేవా యుద్ధానికి వెళ్ళమంటావా అని ఎవరు అడుగుతారు అప్పుడు? అట్లా అడిగాడు దావీదు. అందుకని దావీదును దేవుడు అంటాడు, నా హృదయానుసారి. నా హృదయం ఎలాంటిదో దావీదు హృదయం అలాంటిది. ఇప్పుడు చూడండి, దేవుడు అన్నారు నిస్సందేహంగా పో, శత్రువుని చేతికి అప్పగిస్తా. కత్తి పట్టుకున్నాడు. దావీదు ఎదుట శత్రువులు నిలవలేక వరద ప్రవాహానికి చెత్త కొట్టుకొని పోయినట్లుగా శత్రువులు కొట్టుకొని పోయారు. దేవుని చిత్తానుసారంగా అడుగులు వేయి, లక్షల సమస్యలు నీ ఎదుటున్నా నీ ఎదుట నిలవకుండా కొట్టుకొని పోయేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుని చిత్తాన్ని నువ్వు జరిగిస్తే దేవుని వాక్యం అంటుంది, లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడట. ఎంతకాలం? నీ మీదకి వచ్చిన శత్రువు కొట్టుకుపోవలసిందే, నువ్వు కొట్టుకుపోవు. నీకు విరోధంగా లేచిన ఆయుధాలు నిర్మూలమైపోవలసిందే, నీవు నిర్మూలం కావు. నీ నాశనాన్ని కోరి వీడి కుటుంబాన్ని నాశనం చేయాలి, వీళ్ళ పిల్లలను నాశనం చేయాలి, వీళ్ళ సంఘాన్ని నాశనం చేయాలి, వీళ్ళ సంసారాలు నాశనం చేయాలి, ఎదుగుతున్న వీళ్ళ కుటుంబంలో ఎలాగైనా నిప్పులు పోసి వీళ్ళ సంసారాన్ని అన్యాక్రాంతం చేయాలని ఎవడైనా నీకు వ్యతిరేకంగా పనిచేస్తే దేవుని చిత్తాన్ని పట్టుకొని అడుగులు వేయి. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా అవి నిర్మూలమైపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు.